ఒక రియలిస్టిక్ థండర్ స్ట్రైక్ డ్రాగన్, నింజాలు వాడే షురికెన్ వెపన్ ఇవన్నీ ఈ రోజు మనం తయారు చేసేపోతున్నాం. ఈ స్కూల్ అయిపోయింది, త్వరగా ఇంటికి వెళ్ళిపోయి మనం బొమ్మలు చూసేయాలి, లేదంటే ట్యూషన్ మాస్టర్ అక్కడ రోజు వచ్చేస్తాడు. ఇతడి పేరు పిల్లకాయ. ఇది ఏదో ఒక రోజు ఐఐటిలో చదవాలని వీళ్ళ అమ్మమ్మ కోరిక. అందుకని ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచే నెలకి ₹1,00,000 వరకు కడుతూ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇచ్చేస్తున్నది. దానికి తోడు ఇంటికి వచ్చాక ట్యూషన్లు. కానీ వీడికి మాత్రం చదువా చిచి, అసలు ఆ పదం అంటేనే ఇష్టంలా. ఇప్పుడు చూసినా ఏం తిందాం, నెక్స్ట్ ఏం కార్టూన్ చూద్దాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు వీడు. దానికి తోడు వీడికి అంత చిన్న వయసులోనే గర్ల్ ఫ్రెండ్స్. భలే రుచిగా ఉంది. సరే ఇంకా మన షో మొదలెట్టేద్దాం. అందమైన జీవితం అందుకుంటే ఓవరు. నేనే అక్కడ విత్తనాలు వేశాను షిజుక. నువ్వే వేసారు జీయన్గా నాకు తెలుసు. ఈ 90s కిడ్స్ గురించి తెలిసిందే కదండి. వీళ్ళకి డోరేమాను, షిన్చాను, నింజా హటోరి అనేటివి జస్ట్ కార్టూన్స్ మాత్రమే కాదు, దే ఆర్ ఎమోషన్స్. ఈ నింజా స్టార్ ఏందో నాకు భలే నచ్చేసింది, మనం కూడా చేద్దాం ఒకసారి. అయ్యి బాబు ఇది మెటలా ఎంత పొదునుగా ఉందేంటిది. అయ్యి బాబు దీన్ని ఎవరి మీద కన్నా ఇసిరేసి అడిగి తలకి తగిలి బొక్కడిపోయి రక్తం వచ్చేస్తే వద్దు మన పేపర్ తో చేద్దాం. ఇప్పుడు హౌ టు మేక్ పేపర్ నింజా స్టార్. అయ్యో వచ్చేసే. ఇదేంటి హౌ టు మేక్ నింజా స్టార్? ఓరిగామి ఎవడగామి శివగామి అనుకుంటా. అరే భలే ఎగురుతుందే, మనం కూడా చేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి రావట్లేదే, ఇంకోసారి చేద్దాం. ఈ మడత వేసిన తర్వాత దీన్ని ఇలా లోపలికి దోపి దాన్ని ఇలా ఇలా కూడా కాదు, మళ్ళీ పోయింది, సంక నాకు పోయింది, రావట్లేదే, ఎలా మడత పెట్టాలి అర్థం కావట్లేదే. ఇంకేం చేసినట్టే గానీ అంతలోపలే వచ్చేసేటువంటి ట్యూషన్ మాస్టర్, మోస్ట్ డిసిప్లైన్ క్యాండిడేట్. అసలేం జరుగుతుంది ఇక్కడ? వై డి యు థింక్ ఆఫ్ దిస్? ఇదేంటి సడన్ గా దెయ్యం పట్టినట్టు అరుస్తున్నాడు మనల్నేనా? ఆ వ్యక్తి ఎంత కష్టపడి ఉంటే ఆ చెప్పు సంపాదించుకుంటాడు. నువ్వు దొంగలించి కొరికేస్తున్నావు. మానవత్వం కుక్కతో ఏం లేవా నీకు? అతని నాకేం లేవు, నువ్వు పోరా రే. సిగ్గులేని జన్మిని ఇది ఏం చేయలేవండి. ఈడేద్రేడా వాకిలి బార్ మంది తెరిచిపెట్టేస్తున్నాడు. ఇంట్లోకి ఎవరన్నా దొంగ వచ్చి మొత్తం తెఫ్ట్ చేస్తే తెలుస్తుంది ఎదవన్నా దోకి. పిల్లకాయ పిల్లకాయ రే, ఏంటిరే ఇదంతా? ఇన్ని కాగితాలా? సార్ నింజా హటోరీలో వాళ్ళు నింజా స్టార్స్ చేయడం చూసి నేను కూడా చేద్దాం అనుకుంటున్నా సార్, కానీ రావట్లేదు సార్. ఏంట్రా నింజా? ఏంటి పంజాయిడ్చి కొట్టారంటే పంజాగుట్లో పడతావు. ఎన్ని పేపర్లు వేస్ట్ చేసావో చూసావా? నీ వల్ల అక్కడ ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోతున్నది. ఒక్క పేపర్ తయారు చేయాలంటే ఎన్ని చెట్లను నరకాలో నీకు తెలుసా? నిన్ను నరికితే తెలుస్తుంది. ఎడతరం ఏంటి? ఊకో ఇంకెప్పుడు నువ్వు ఈ విధంగా పేపర్లను నలిపేయడాలు వేస్ట్ చేయబాకిట్ట, మంచిది కాదు ఇది. సరే పుస్తకాలు మనకి పైథాగరస్ అవగాడ్రో గెలిచి కనిపెట్టారు చూసి ఏందో నువ్వు ఏడు పాపవా? నాకు నింజా స్టార్ ఇస్తాను, నేను చదువుతాను. నింజాకోలేందిరా, ఒక నిమిషం ఆగు. నల్లడా నీ దగ్గర 3D ప్రింటర్ ఉన్నది కదా? అది నేను పిల్లకాయ రెసిడెన్స్ లో ఉన్నాను. వచ్చేసి తలుపు లోపలలోనే ఉంటాయి, లోపలికి వచ్చి చెప్తా. వస్తున్నాడు మా వాడు, తెస్తున్నాడు. ఆగు, వాడు వచ్చిన తర్వాత నీకు నీ నింజా స్టార్ తో పాటుగా ఈ చైనీస్ జాపనీస్ నీకు డ్రాగన్ కూడా చేయిస్తాను. రాను ముందు ఏడు పాప బాబు. చూసావా ఎంత లోపలే వచ్చేసాడు. నిజంగా డబ్బాని మనోడు ఓపెన్ చేస్తే ఎన్ని పార్ట్లు వచ్చాయి చూడండి గైస్. వీటన్నిటిని చూసి మీరు అస్సలేం భయపడాల్సిన అవసరంలా. బాంబూ ల్యాబ్స్ వాళ్ళు ఒక మాన్యువల్ ప్రొవైడ్ చేశారు చూడండి. దాన్ని చూస్తే మొత్తం అర్థమైపోతుంది అనమాట. అయినా ఈ పనులంతా నేను ఎందుకు చేస్తానా, గుళ్ళు బతకం కదా. మన నల్లోడి దగ్గర చేయించా. ఒక గంటన్నర అటు ఇటుగా పని చేసి మన నల్లోడు ఒక పార్ట్ ఇంకో పార్ట్ కనెక్టింగ్, స్క్రూలు బిగించింగ్, వైర్లు కనెక్షన్లు ఇట్లాంటివన్నీ చేసి మొత్తానికి మన 3D ప్రింటర్ అయితే రెడీ చేసేసాడు చూడండి గైస్. మన కళ్ళ ముందున్నది బాంబూ ల్యాబ్స్ వారి A1 3D ప్రింటర్. ఇదేమో మన 3D ప్రింటర్ యొక్క మెయిన్ శరీరం. ఇక్కడ కింద ఉండేదేమో హీట్ బెడ్ అండ్ దానిపైన ఇది మనం మ్యాగ్నెటిక్ గా అతికించాలన్నమాట. దిస్ ఈస్ బిల్డ్ ప్లేట్. మన 3D ఆబ్జెక్ట్స్ అంతా దీని మీద బిల్డ్ అవుతాయి. మరి ఇక్కడ కదలుతున్నది గమనించారా? దిస్ ఈస్ టూల్ హెడ్. 3D ఆబ్జెక్ట్ ప్రింట్ చేయడానికి మనకి ఇక్కడ ప్లాస్టిక్ ఉన్నాయి చూడండి. వాటి గురించి కూడా మనం ముందు మాట్లాడదాలే కానీ బేసిక్ గా ఈ ప్లాస్టిక్ ని కరిగించి ఇంకా బేస్ మీద బౌండరీస్ గీసుకొని మొత్తం అంతా ప్రింటింగ్ చేసేది ఇదే అబ్బా. 3D 3 డైమెన్షన్లు కదా. సో X Y Z అన్ని యాక్సెస్ ఉంటాయి దీనికి. సో మీరు 3D మోడలింగ్, బ్లెండర్, మాయా ఇలాంటి సాఫ్ట్వేర్ లో కనుక ఏదైనా మోడల్ తయారు చేస్తే దాన్ని దీనిలో ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ బేస్ గమనించండి గైస్, మనకి ముందరికి వెనకాలకి ఎలా కదులుతున్నాదో మరి మీ అందరికీ తెలిసిందే కదా. ముందరికి వెనకాలకి కదిలేటప్పుడు మూవ్మెంట్ స్మూత్ గా ఉండాలంటే లూబ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనోడు మంచిగా అంచులెంబడి వేసి పెట్టాడు. ఇప్పుడైతే బాగా స్మూత్ గా ఉన్నది. అండ్ ఇక్కడేమో డిస్ప్లే కూడా ఉన్నది. అండ్ ఇది తిరగతున్నది చూసారా? సో మనకి ప్రింటింగ్ అయ్యేటప్పుడు దీనిలో మనకి ఎంత అయింది ఎవ్రీథింగ్ చూద్దాంలే మనం. సో ఇక్కడ మనకి మెయిన్ గా ఆబ్జెక్ట్ ప్రింట్ అవుద్ది. ఓకే, మనం ఇప్పుడు ఇటు పక్క వద్దాం. 4
4 చక్రాలు లాంటివి వేసుకో ఉండే దీని పేరు యాక్చువల్లీ ఆటోమేటిక్ మెటీరియల్ సిస్టమ్ లైట్ అన్నమాట. ముద్దుగా ఏఎంఎస్ లైట్ అని పిలుస్తూ ఉంటారు దీన్ని. ఈ చక్రాల లోపల రంగులు రంగులుగా తిరిగి ఉన్నాయి చూసారా, ఏమైనా ఫిలమెంట్ వైర్లు ఇక్కడ ఉండే ట్యూబుల ద్వారా ఇలా టూల్ హెడ్ లోకి వెళ్ళిపోతే అక్కడ కరిగిపోయి మన ఆబ్జెక్ట్లు ప్రింట్ అయ్యేది ఈ మెటీరియల్ తోనే. ఓకే వెనకాల ఇక్కడ స్విచ్ ఉన్నది చూడండి, ఆన్ చేసేద్దాం. ఇక్కడ ముందరండి స్క్రీన్ మనకి ఆన్ అయిపోయింది చూడండి గైస్. దీన్ని మనం ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు ఇది క్యాలిబ్రేట్ చేయమంటుంది అనమాట. వైబ్రేషన్ కాంపెన్సేషన్, ఆటో బెడ్ లెవెలింగ్ ఇట్లాంటివన్నీ చేస్తుంది అనమాట. అంటే పవర్ ఇప్పుడే ఇచ్చాం అబ్బా, నిద్ర మేలుకుంది, ఇంకా యుద్ధం చేయాలి కదా, దానికి అది ఇంకా రెడీ అవుద్ది అనమాట మనకి ప్రింటింగ్ కి. ఇక్కడ మనకి మైక్రో SD కార్డ్ స్లాట్ ఉన్నది చూడండి. దీనిలో మనకి లెక్సార్ 32 GB చిప్ మనకి బ్యాంబూ ల్యాబ్స్ వాళ్ళు ప్రింటర్ తో పాటు పంపించడం జరిగింది. దీనిలో మనకి ప్రీలోడెడ్ 3D మోడల్స్ అనమాట. చూడండి పడవ, పాండా ఇట్లాంటివన్నీ ఉంటాయి. మనం హ్యాపీగా వీటిని ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. నాట్ జస్ట్ దీసు, మీరు కనుక మీ ఫోన్ తీసుకున్నట్లయితే బ్యాంబూ ల్యాబ్స్ వాళ్ళదే బ్యాంబూ హ్యాండీ అని చెప్పేసి మొబైల్ యాప్ ఉంటుంది. దీనిలో అయితే మనం ప్రింటింగ్ కోసం లెక్కలేని మోడల్స్ అనమాట. ఒక్కొక్క కళాఖండం. బేసిక్ గా మీరు మీ ప్రింటర్ ని ఫోన్ లో ఉండే యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఇలా చేయాలంటే మీకు ఇంట్లో వైఫై అయితే ఉండాలి. ఇలా యాప్ కనెక్ట్ చేయడం కూడా మనకి ప్రింటింగ్ అప్పుడు యూజ్ అవుద్ది. సో కనెక్షన్ ఇచ్చేసాం, క్యాలిబ్రేషన్ చేసాం, యాప్ కనెక్ట్ చేసాం, ఇంకెందుకు వెయిట్, షూరికెన్ మొదలెట్టేద్దాం రండి ప్రింటింగ్. ఇదిగో చూడండి గైస్, ఫోన్ లో కనబడిపోతున్నాయి. మనం ఒకేసారి 3 నింజా స్టార్స్ ప్రింట్ చేసి ఇచ్చంట. అండ్ వీటిని అక్కడ నింజాలందరూ కలిసి షూరికెన్స్ అని కూడా పిలుస్తా ఉంటారు. టైం కాస్ట్ 42 నిమిషాలును, ఫిలమెంట్ కాస్ట్ 17 గ్రాములంట. అంటే ఇన్ 40 minutes 17 grams ఈ వైర్లు ఉన్నాయి చూసారా. మనమైతే ప్రస్తుతానికి గ్రే రంగులో ఉండేది వాడుతూ ఉన్నాం. మరి షూరికెన్స్ ఆ రంగులోనే కదా ఉండేది. సో ప్రింట్ మోడల్ డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ మనకి ఇక్కడ డిస్ప్లే లో కూడా వచ్చేసింది చూడండి, ప్రింట్ అవుతున్నదని చెప్పేసి. పార్ట్లన్నీ కదలడం మొదలెట్టేసి చూడండి గైస్. అండ్ ఇది గమనించారా, కాషన్ హాట్. దీని హెడ్ కుండే మూతీను బేస్ ప్లేట్ 2 ఏడెక్కడం మొదలెట్టేస్తున్నాయి. వందల డిగ్రీలు అనమాట. మీరు పొరపాటును కూడా ఏ లెట్టబాకండి ఇక్కడంతా. ఆడ సీరియస్ ఉండాలి, ఆడ సీరియస్ ఉండాలి రై. ఏముందిలే తాగి చూద్దాం అని చెప్పేసి మీరు పొరపాటును చేయబెట్టారనుకో, ఏ తోలు ఊడిపోవడం, చర్మం ఎర్రం కందిపోవడం జరిగిపోద్ది. ఆ తర్వాత నా చేయి కాలిపోయింది అని చెప్పేసి మీరు ఎంత ఏడ్చుకున్నా లాభంలా. సాక్షాత్ నింజాలు దిగి వచ్చినా మిమ్మల్ని కాపాడలేరు. అందుకని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సేఫ్టీ ప్రికాషన్స్ చక్కగా పాటించండి రా అని చెప్పేసి మా తాత ఎప్పుడో చెప్పున్నాడు. ఈ చక్రంలో ఉండే వైరు అలాగా పైప్ లోకి వెళ్ళిపోతున్నాయి చూడండి గైస్. ఈ నింజా స్టార్ తయారీకి జస్ట్ 1 కలర్ ఫిలమెంట్ ఈస్ ఎనఫ్. అలా ట్యూబ్ గుండా ట్రావెల్ చేసిన ఫిలమెంట్ ఈ 7 గుండే తలకాయలోకి వెళ్ళిపోద్ది. మరి ఇక్కడ వేడి మామూలుగా ఉండదు, ఇందాక చెప్పా కదా. సో ఆ వేడికి ఈ వైర్ కాస్త కరిగిపోయి ఇదిగో చూడండి ఇట్లా మెల్ట్ అయిపోయి బయటకు వస్తుంది. హెడ్ లో టెంపరేచర్ అడ్జస్ట్ అయ్యేంత వరకు స్టార్టింగ్ లో కొద్దిగా ఫిలమెంట్ ఇట్టే బయటకు వచ్చేస్తుంది. అండ్ తుపక్ అని చెప్పేసి మనకి మన హెడ్ అయితే దాన్ని ఊచేస్తుంది అనమాట. జస్ట్ లిటిల్ బిట్టే, పెద్ద వేస్టేజ్ ఏం కాదులే. ఓకే, కరెక్ట్ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏమో బెడ్ లెవెలింగ్ అనమాట. ఈ 3D ప్రింటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది లేయర్ వైజ్ జరుగుతుంది. చూడండి నింజా స్టార్ లో 19 లేయర్స్ ఉన్నాయని చెప్పి కనబడుతున్నది. సో ఈ మ్యాగ్నెటిక్ బిల్డ్ ప్లేట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం పెట్టి తీస్తూ ఉంటాం కదా, అది ఈశాన్యం, దక్షిణం, తూర్పు ఆల్ డైరెక్షన్స్ సేమ్ లెవెల్ లో ప్లెయిన్ గా ఉన్నది కదా. ఎగుడు దిగుడుగా ఎటువంటి ఎత్తుపల్లాలు అయ్యి ఏం లేవు కదా అని చెప్పేసి ఫస్ట్ మన 3D ప్రింటర్ చెక్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో కొద్ది గీత గీసి చూడండి, మనకి ఫిలమెంట్ ఫ్లో కన్సిస్టెంట్ గా ఉందా లేదా ఎవ్రీథింగ్ చెకింగ్ కోసం ఇదనమాట. ఫస్ట్ బేస్ లేయర్ మంచిగా ముగ్గులకి వేసుకుంటుంది. అండ్ అంతే ఇక రప్ప లేయర్ మీద లేయర్ 40 నిమిషాలు 19 లేయర్ నాన్ స్టాప్ ఏసుడే ఏసుడు. అండ్ చూడండి ఇక్కడ బ్రష్ లెక్క ఉన్నది గమనించారా. ప్రింటింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు మన హెడ్ దీని మీద ముందుర్చుకుంటూ ఉంటుంది. అండ్ ఈ ప్రింటర్ నా లెక్క, మనం మనుషుల లెక్క కాదు గై. కరెంట్ సప్లై సక్రమంగా ఉండాలి కానీ టైం అంటే టైం అంతే. ప్రింటింగ్ ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది, ఎన్ని లేయర్లు వేసింది ఇప్పటి వరకు, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అంతా స్క్రీన్ మీద విజిబుల్. ఇక్కడ ప్రింట్ జరిగే అంతసేపు మనం డివైస్ దగ్గరే కూర్చొందనట్ట చూస్తూ ఉండబల్లే. సక్రమంగా దాని పనే చేసుకుంటూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఆటోమేటిక్. మీరు దీన్ని ఆన్ లో పెట్టేసి ఎంచక్క ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఒకవేళ మీరు ఇంకెక్కడో ఉన్నారు అండ్ ప్రస్తుతానికి ప్రింటింగ్ ఎలా జరుగుతుందో చూడాలి, స్టేటస్ అనిపించింది అనుకోండి, వెరీ సింపుల్. ఫోన్ లో యాప్ మాట్లాడుకోలే, ఇందాక బ్యాంబూ హ్యాండీ దానిలో కూడా మనకి అంతా కనబడుతుంది. అండ్ ఇది గమనించారు గైస్, దిస్ ఇస్ యాక్చువల్లీ లైవ్ కెమెరా. మరి 3D ప్రింటర్ లోపల ఒక ఇన్బిల్ట్ కెమెరా కూడా ఉన్నది, వెరీ డీసెంట్ క్వాలిటీ. దీంతో మీరు ఎంటైర్ ప్రింటింగ్ ప్రాసెస్ టైం ల్యాప్స్ పెట్టుకోవచ్చు. సో ఈ కెమెరా ఉన్న కారణంగా మీరు ఫోన్ లో జస్ట్ నంబర్స్ మాత్రమే కాదు, లెటర్ ని మీ కళ్ళతో చూడొచ్చు ప్రింటింగ్ ఎలా జరుగుతుందో. అంతే బైక చూడండి, మన నింజా స్టార్స్ అయితే రెడీ అయిపోయింది అని చెప్పేసి వెంటనే చేతులు పెట్టి బాగా నాతృత్వం. ఇందాక చెప్పాను కదా, ఇట్ ఈస్ హాట్ కొద్దిసేపు చల్లారనివ్వండి. ఓకే గైస్, చాలా సేపు అయింది. ఇంకా మనం దీన్ని అయితే పట్టి తీసేద్దాం మ్యాగ్నెటిక్ ప్లేట్ ని. నిజంగా భలే రియలిస్టిక్ ఉన్నాయని తీసినప్పుడే కదిలేస్తున్నాయండి. ఓకే, ప్లేట్ ని మంచిగా మనం తెచ్చి ఇక్కడ టేబుల్ మీద అయితే పెట్టేద్దాం గైస్. భలే ఉన్నాయి నిజంగా. అండ్ కొంచెం ఫిలమెంట్ అట్టా ఉన్నా చూసారు, ఇక్కడ ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట. ఇది మామూలు, దీన్ని స్ట్రింగింగ్ అంటారు. ఈ అవతల పారేయడమే దీన్ని. 2 స్టార్లు అయితే పర్ఫెక్ట్ గా వచ్చాయి. అండ్ దీని మీద పుచ్చుగా ఫిలమెంట్ ఉన్నా చూసారా, దీన్ని కూడా గోకేయడమే అనమాట. నో ప్రాబ్లమ్స్ అట్ ఆల్. మామూలుగా అయితే ప్లేట్ కి ప్రింటెడ్ ఆబ్జెక్ట్ కొద్దిగా గట్టిగా అతుక్కుంటుంది. అండ్ ఈసారి అయితే మనం తీసేటప్పుడు టొక్కి అని చెప్పేసి ఊడొచ్చేసింది అనమాట. నైస్
గైస్ మనకే. చూడండి మరి మన పర్ఫెక్ట్ నింజా స్టార్స్ అయితే రెడీ. ఓ షార్ప్ గానే ఉన్నాయి గైస్. దీని ఎడ్జెస్ గుచ్చుకుంటున్నది కదరా. ఓ బాగా ఎగిరింది. మనం బయటికి ఎగరేద్దాం ఇప్పుడు. వేలుకి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు గైస్ దీన్ని. ఏంటి ఇది ఎండలో ఎలా మెరిసిపోతున్నదో చూడండి. మనకి మన విష్ణుమూర్తి సుదర్శన చక్రం వేలుకు ఉన్నట్టున్నది చూడండి గైస్. ఇది ఇసిరేసేద్దాం మరి ఇంకా దీన్ని. 3, 2, 1 ఇదేంద్ర ఇదే ఇక్కడనే పడిందే. నో వి విల్ ట్రై వన్ మోర్ టైం. ఈసారి పోయింది చూడండి గైస్, చాలా దూరం. అంతే వచ్చేసింది. మామూలు విసిరేయట్లేదు చూడండి, మనం ఒక లోకల్ నింజ అయిపోయినట్టే. చూసారా ఏ లెవెల్లో దిగిపోయిందో. బొక్క పడిపోతుంది తోలికి. వీటిని కనుక మనం విసిరేసామంటే కొద్దిగా మనం జాగ్రత్తగానే ఉండాలి వీటితో. అండ్ వీటిని గమనించండి మీరు ఒకసారి. ఇటుపక్కేమో స్టార్ లెక్క ఉన్నది అండ్ ఇటుపక్క ఫ్లాట్ గా ఉన్నది. వీటిని ఇంకా బెటర్మెంట్ చేద్దాం, ఒకదాంతో ఒకటి అతికిచ్చేద్దాం గైస్. ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా మనం గమ్ అయితే తీయేసుకుందాం అండ్ రెండిటికి చక్కగా అయితే పూసేద్దాం. అండ్ అతుక్కొని పోతున్నాయి చూడండి. ఒకదాని మీద ఒకటి పెట్టేసామంటే అంతే. ఇక ఇప్పుడు చూడండి ఒక ప్రాపర్ నింజా స్టార్ లెక్క ఉన్నది ఇది. ఆల్ డైరెక్షన్స్. ఇప్పుడు పడిపోతున్నా జస్ట్ మిస్. నాకు దిగిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఆ పిల్లకాయ గాడికి అయితే ఇచ్చేద్దాం గైస్. ఆయన చదివిపోయాలంటే ఇన్ని తిప్పలు నాకు సరిసరిలే. వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి లక్షలు మింగేయచ్చు. హలో బేబీ, ఈ రోజు నేను నింజా అయిపోతున్నా. మా ట్యూషన్ మాస్టర్ గారు నా కోసం నింజా స్టార్స్ తయారు చేస్తున్నాడు. ఏంట్రా ఎవడ్రా గాడి గీడు అంటున్నావు? అయినా ఈ టైంలో ఎవరితో ఫోన్ మాడుతున్నావు? అదే పైథాగరస్ సార్. అంటే అది ఈ సండే సిట్టింగ్ వేసి ఇద్దరం కొత్త తీరం కనిపెడదాం అనుకుంటున్నాం సార్ కలిసి. ఊరే ఆ పైథాగరస్ చచ్చిపోయి 1500 సంవత్సరాలు అవుతున్నట్రా. అబద్ధాలు చెప్తే కనీసం నమ్మేటట్టు ఉండాలరా నాయన. స్వామి నీకు నువ్వు చదువు చెప్తే కాళ్ళు అన్ని చేస్తా ఉంటావు సార్. సర్లే ఇదిగో నీ నింజా స్టార్స్. ఏ నింజా స్టార్స్ భలే ఉన్నాయే. ఇదేంటి ఏంటి సార్ సగం తినేసి ఇచ్చారా దీన్ని నాకు? అమ్మని అమ్మాయి అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువే. అంటే అది ఏం పర్లేదు సార్, బాగున్నాయి. థ్యాంక్ యూ. అమ్మాయి సర్లే నువ్వు ఇంకా పుస్తకాలది. మనకి ఇప్పుడు ఓవర్ని చాలా లేట్ అయిపోయింది. నేను అక్కడ 3D సారీ ఏం కాలేదు కదా సార్. తయారు చేసిన వాడికే బొక్కెడదామని చూసావు కదరా. నాది ఉక్కు శరీరం కాబట్టి సరిపోయింది. అదే మామూలు మానవుడిని కొట్టుంటే ఈ పాటికి చచ్చి పడిపోయాడు. అయిపోయింది. ఇంకా నువ్వు నింజా స్టార్స్ తో ఆడుకోవడానికి లేదు. నేను దీన్ని జోబీలో పెట్టేసుకుంటున్నాను. అండ్ నో మోర్ నింజా స్టార్స్ కొని ఆ నింజా స్టార్ పోనీ వదిలేదు. నువ్వు నాకు దాంతో పాటు డ్రాగన్ ఇస్తాను. గుర్తుందా నీకు? చెప్పే ఉంటాను. సర్లేరా ప్రింట్ చేస్తా కూర్చోండి. ఇన్ని చదివడానికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. సార్కి గంటలు రాడు. హలో బేబీ, ఇప్పుడు నేను నింజా స్టార్స్ మా సార్కి బొక్కెట్టేసాను తెలుసా. ఇంకొచ్చేప్పుడు నేను డ్రాగన్ వారియన్ అయిపోతున్నాను. నా కోసం డ్రాగన్ వచ్చేస్తుంది. వీడి కోసం నెక్స్ట్ మనం ఈ గోల్డెన్ డ్రాగన్ అయితే ప్రింటింగ్ చేసేద్దాం గైస్. అందరూ స్ట్రైక్ అంట. చూడండి ఇది ఎలా ఉన్నదో. అండ్ ఇది ప్రింట్ చేయడానికి 9 గంటలంట. అండ్ 150 grams ఫిలమెంట్ వాడుతుందంట. పెద్ద బల్లే ఇది. ఈసారి ప్రింటింగ్ కోసం మెయిన్ గా గోల్డ్ కలర్ తో పాటుగా కంటి గుడ్డు ఉంటుంది కదా, అది పర్పుల్ గా ప్రింట్ అవ్వమని పెట్టాను. అంటే మన కంట్లో వైట్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా పర్పుల్ అనమాట. అండ్ మన కంట్లో ఉండే బ్లాక్ బాల్ బదులు మార్బుల్ రంగు. ఇందాకేమైంది షురికెన్ మొత్తం ఒకటే రంగు కదా. ఈసారి ప్రింటింగ్ లో ఇదే స్పెషాలిటీ అనమాట. మల్టీ కలర్స్ మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. మన స్టార్టింగ్ లో ఇన్స్ట్రక్షన్లు ఇవ్వాలి. నాకు ఇది ఈ రంగులో కావాలని చెప్పేసి మొత్తం యాప్ లో స్టార్టింగ్ లో మనం అట్ట ఇచ్చి ప్రింటర్ నొక్కడం అంతే. ఆ తర్వాత ప్రాసెస్ చేసే మధ్యలో నువ్వు సెపరేట్ గా వచ్చి ఏం చెప్పడం అవసరం లేదు. దీనికి అర్థమైపోతుంది అనమాట. ఇది కొంచెం ఇంటెలిజెంట్ క్యాండిడేటే. ఇక్కడ ఏ చక్రంలో ఏ రంగు ఉన్నది, ఏ పార్ట్ కి ఏ రంగు వేయాలో ఎవ్రీథింగ్ కరెక్ట్ గా అదే చూసుకుంటుంది. చూడండి గైస్, అదేందో మనకి డైనోసార్ ఎముకలు ఉంటాయి కదా, ఫాజిల్స్, దాని లెక్క మనకి బేస్ లేయర్ అయితే వేసుకుంది. నిజంగా అదేదో అంతరించిపోయిన జీవిని మళ్ళా మనం నిద్ర లేపుతున్నట్టున్నది నాకు. ఇంతే అనమాట. ఇది 9 గంటలు నాన్ స్టాప్ బ్యాటింగ్. ఆటోమేటిక్ గా పర్పుల్ కలర్ తీసేసుకుని చూడండి. దాని కళ్ళ కోసం రిక్కులు కూడా ఉన్నాయి చూడండి గైస్. మన డ్రాగన్ కి మొత్తానికి అసలు మోస్ట్ బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయింది. కొద్దిసేపు అయింది, సలగా ఏంటుందిలే. ఇంక మనం బేస్ ప్లేట్ మీద నుంచి దీన్ని తీసేద్దాం. ఎందుకు గుడిసెలకు వచ్చింది చూడండి గైస్. రంగులు పూసుకొని తీసేది దీన్ని తీసేయ నుంచి. అయినా ఇవన్నీ మనకి ఎందుకు చెప్పండి, కళ్ళ ముందే డ్రాగన్ ఉండగా. ఈసారి చూడండి కొంచెం గట్టిగానే అతుక్కో ఉన్నది. రెక్కలకి సపోర్ట్లు ఎక్కువ చూడండి. వాటిని కూడా మనం పట్టి పెరికేయడమే. ఇక్కడ సపరేట్ గా పళ్ళతో పాటు ఇంకొక జా కూడా ప్రింట్ అయి ఉన్నది చూసారా. దీన్ని మనం డ్రాగన్ కతికించాలంటే ముందుగా ఇప్పుడున్న దవడని పట్టి పెరికేయడమే. పాపం దవడలేసి అయిపోయింది చూడండి. ఆ తర్వాత ఈ
కొత్త జాని మనం అలా ఫిక్సింగ్ గనక చేసేసామంటే ఇప్పుడు దీనికి మూవబుల్ జా గైస్. అసలు రియల్ డ్రాగన్ లెక్కే ఉన్నది కదరా. అసలు నిజంగా మీరు ఈ డ్రాగన్ మీద డీటెయిలింగ్ గమనించండి గైస్. లిటరల్లీ 595 లేయర్ లేసింది అనమాట మన 3D ప్రింటర్. అండ్ అలాగే ఇటు పక్క చూడండి ఎంత ఫిలమెంట్ తుప్పుక్కరు కూర్చున్నదో ఈ ప్రాసెస్ లో. కాబట్టి ఎత్తేద్దాం మనం ఈ డ్రాగన్. నాకు దీన్ని చూస్తుంటే బల్లి గుర్తొస్తుందిరా. రియలిస్టిక్ రెక్కల బల్లి. దీన్ని మనం షోకేస్ లో పెట్టుకుంటే బల్లి ఉంటుంది కదా. ప్రతి పార్ట్ కదులుతున్నది దీనిలో. అండ్ లిటరల్లీ బాల్ జాయింట్స్ కూడా ఉన్నాయి చూడండి గైస్. వాట్ ఏ బ్యూటీ మ్యాన్. నిజంగా అసలు నిజంగా నాకు చిన్నప్పటి నుంచి ఈ డ్రాగన్ అంటే పిచ్చి. డ్రాగన్ బాల్ జీ, డ్రాగన్ బోస్ట్రో, డ్రాగన్ టేల్స్ అండ్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ సినిమా ఇట్ట ఒకటి కాదనమాట. డ్రాగన్ ఏ షోలో ఉంటే ఆ షో నేను ఇట్ట చూస్తా ఉంటా. మరి ఇందాక నేను చెప్పిన షోలో మీకు ఎన్ని షోలు తెలుసు? అసలు మీ చిన్నప్పుడు ఫేవరెట్ కార్టూన్ ఏదో కామెంట్ చేయండి. దీని పాదాలు ఇది రే నిజంగా రెక్కలు ఉన్నాయనే గానీ అసలు దాని ఎల్లో కలర్ కారణంగా ఇది ఒక చచ్చిపోయిన బలి లెక్క ఉన్నది కదరా. దీని వంశీకులు ఇంకా చాలా మంది బతికే ఉన్నారు. మా ఇంటికి అతుక్కో ఉంటారు. అబ్బో వెళ్ళి మేటప్ పెడదాం పదండి. అదిగో అక్కడ గోడ మీద అతుక్కో ఉన్నది గమనించారా? దీని ముని 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 మనవరాలు. ఎవడరా నువ్వు నన్ను అదలా చూస్తున్నావు? వాడిని నీ చేతిలో ఉండేవాడు ఎవడరా? నా లెక్క ఉన్నాడు కానీ రెక్కలు ఉన్నాయి ఏంటోడికి. మరి అందరు నీ లెక్క గోడకో మూల అతుక్కొని కూర్చో ఉంటారు అనుకున్నా. ఆ కాలంలో మీ తాతగారు ఎగిరిగిరి గాల్లో ఆటలు వేటలు. అబ్బో ఒకటి కాదులే నువ్వు ఉన్నావు చూసి సిగ్గు తెచ్చుకో. ఇదిగోరే చాలా ఎక్కువ మాట్లాడుతా ఉండవు. నా గనక దగ్గరేగింది అనుకో ఈ గిరిని మీద దుకేస్తా. వద్దులే. ఓకే గైస్ మనం మళ్ళీ మన రూమ్కి వెళ్ళి పని చూసుకుందాం. నాకు భలే నచ్చేసింది నిజంగా. ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్లు ప్రింట్ చేసే ఈ 3D ప్రింటర్ గురించి నా దగ్గర ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదు. నిజంగా మీకు కనుక ఒకవేళ 3D ప్రింటింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేయండి. అండ్ నేను ఈ డ్రాగన్ వెళ్ళి ఆ పిల్లకాయ గడికి ఎత్తా. ఇంక నేను ఏం చేసేది, నా బతికింతే.